గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒకసారి ప్రైవేట్ పరం అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా, ఒప్పందంలో ఎన్ని షరతులు పెట్టినా, అంటే పేదవాళ్ళకి ఇంత శాతం ఔట్ పేషెంట్ ట్రీట్‌మెంట్ ఫ్రీగా ఇవ్వాలని, ఇన్ పేషెంట్ ట్రీట్‌మెంట్ ఫ్రీగా ఇవ్వాలని, ఇన్ని ఎన్ని పెట్టినా, ఒకసారి వాళ్ళ చేతుల్లోకి పోయిన తర్వాత, ఇవి ఏవీ అమలు కావడం లేదు, కావు అనేది 1989 అపోలో హాస్పిటల్ నుంచి ఈ రోజు వరకు గూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని, తర్వాత తెలుగు రాష్ట్రాల్లో గాని మనకున్నటువంటి అనుభవం. ఎందుకంటే కేవలం కాలేజే గాదు. మొత్తం హాస్పిటల్ ప్రైవేట్ పరం అయిపోతుంది. అదొక కార్పొరేట్ హాస్పిటల్ అయిపోతుంది. ఈ ఒప్పందంలో ఉన్నటువంటి ఈ షరతుల్ని అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఎవరికీ లేదు. వాళ్ళిద్దరికీ తెలిసే ఇవన్నీ పెట్టుకుంటారనమాట. ప్లస్ వీటిని అమలు చేయించడానికి ప్రభుత్వం దగ్గర గూడా ఏ విధమైన యంత్రాంగం లేదు. అప్పనంగా ప్రభుత్వ వనరులు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోవడం తప్ప పేదవాళ్ళకు, సామాన్యులకు ఒరిగేదుండదు. కాబట్టి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కాలేజీలు రావాలి. ఎక్కువ విస్తృతంగా ఇవి ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ యువత, విద్యార్థులు, ప్రజలు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.